శ్రీరామ నమస్కారం అండి. నేను ఈశ్వరానుగ్రహం చేత చిలుకూరు దగ్గర ఇల్లు కట్టాం కదా, అక్కడ కొత్తగా పెరటి తోట ప్లస్ మిద్దె తోట ఈ రెండు ప్రారంభించాలనుకుంటున్నాను. ఇవన్నీ ప్రారంభ వీడియోలే, నా తప్పులన్నీ కూడా తెలుస్తాయి, అందుకని వీడియోలు తయారు చేస్తాను. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ మిద్దె తోట, పెరటి తోట అంటే టెర్రస్ గార్డెన్, బ్యాక్ యార్డ్ గార్డెన్ ఈ రెండు కూడా పెంచాలండి. ఏమాత్రం అవకాశం ఉన్నా మెట్ల మీద కొంతమంది పెంచుతున్నారు, కుండీల్లో పెడుతున్నారు. కుండీల్లో పెట్టి కూడా నీళ్లు కింద కారకుండా కూడా ఏర్పాటు చేసుకోగలుగుతున్నారు. చాలా కాలం నుంచి ఉంది నాకు, కానీ హైదరాబాద్ రావడంతో కుదరలేదు. ఇప్పుడు నేను ప్రయత్నిస్తాను. మీ అందరికీ ఉత్సాహాన్ని ఇవ్వాలి. అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇతరుల మీద ఆధారపడకుండా, కొన్న పదార్థాలు కాకుండా ఇంట్లోనే ఒక కుటుంబానికి కావాల్సిన కూరగాయలను పండించుకోవాలి. అస్సలు లేకపోతే కనీసం 4 పాదులు పెంచండి. దొండపాదు లాంటివి ఎక్కువ కాలం కాస్తాయి అవి, కాబట్టి అట్లాంటి పాదులైనా పెంచండి. కొన్ని కూరగాయలైనా మన ఇంట్లో ఈ కెమికల్ పెస్టిసైడ్స్ వాడకుండా సహజ సిద్ధంగా పండిన పంట వల్ల ఈ క్యాన్సర్ లాంటి వ్యాధులు పెరిగిపోతున్నాయి అంటున్నారు. కనీసం వాటి నుంచైనా రక్షించుకుందాం. ఇంకా రుచి కూడా చాలా బాగుంటాయి. మొన్నే మాకు దగ్గరలో కాసిన దోసకాయ తిన్నాను, అద్భుతంగా ఉంది టేస్ట్. రుచి చాలా బాగుంటుంది. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల ఆరోగ్యం బాగుంటుంది మనకి, మన కుటుంబానికి, సమాజానికి శ్రేయస్సు కూడా. బోల్డెడ్ ఖర్చులు తగ్గుతాయి. దీనికోసం కొంత ఖర్చు అవుతోంది, అయినా సరే చెయ్యాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాను. నేను నేర్చుకుంటూ ఉంటాను, మీకు కూడా తెలియజేస్తూ ఉంటాను. జై శ్రీరామ్. మీ సలహాలు సూచనలు తెలియజేయండి. ఇదిగోండి, ఇట్లాగా కొన్ని బకెట్లు తీసుకున్నా. పెయింట్ వేసిన బకెట్లు కొన్ని మిగిలాయి, కొన్ని ఏమో బుట్టలు కొన్నాను. ఈ బుట్టలు 100 రూపాయలే. నా దగ్గర ఒక ఆవిడ 120 రూపాయలు తీసుకుంది. అట్లాగే పాత బకెట్లు, తామర గింజలు వేసానండి. ఇవి మట్టి పోసా పెరుగు బకెట్లు. షాప్లో ఒక్కొక్కటి 30 రూపాయలు పడింది. 1 ఫీట్ ఉంటాయి ఉజ్జాయింపుగా. వీటికి ఈ మొక్కల్లో మట్టి పోసానంటే మా ఇంటి దగ్గర మంచి బురద మట్టి ఉంటుంది. బురద మట్టి ప్లస్ ఈ నర్సరీ వాళ్ళ నుంచి ఒక ట్రక్ మట్టి తెప్పించి పోసాను. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, పోసిన తర్వాత, మొక్కలు వేసిన తర్వాత, ఇప్పుడు మనం నేల మీద పోయడానికైతే ఏ మట్టి పోసినా పర్వాలేదు, కానీ కుండల్లో పోయడానికి మాత్రం చాలా మట్టి తక్కువ, ఈ కంపోస్టు ఇలాంటివి ఎక్కువగా ఉన్నది పోయాలి. ఈ బకెట్లోకి వీటిలోకి పోసేది కూడా. అంటే వాటికి పరిమితి ఉంది, ఎన్ని వాటర్ ఉండాలి, ఎంత మట్టి ఉందో, ఎంత మొక్కకి ఏ మొక్క వేస్తున్నామో, ఏ మొక్కకి ఎంత మట్టి కావాలి, ఎంత నీళ్లు కావాలి, ఎంత ఎరువు కావాలి అనేది ఒక పరిమితి ఉంటుంది. పరిమితి అంటే కండిషన్ ఉంటుంది, ఒక లెక్క ఉంటుంది. అదే నేల మీద వేసామనుకోండి, దానికి కొంచెం ఎక్కువ మట్టి ఉన్నా, కొంచెం ఎక్కువ నీళ్లు తక్కువ నీళ్లు ఉన్నా కూడా వాటికి పరిమితి ఉండదు. కొంచెం ఒక్కొక్కసారి వర్షం వచ్చి చాలా పెద్దగా నీళ్ళు వచ్చేస్తాయి. ఒక 5 నిమిషాల నుంచి ఉంటాయేమో, కానీ తర్వాత వెళ్ళిపోతాయి, లేకపోతే ఇంకిపోతాయి కదా. అదే కుండీలో అయితే ఎక్కువ నీళ్ళు అయిపోతే చనిపోతాయి. కాబట్టి కుండీల్లో వేసే వాటికి ఖచ్చితంగా మట్టి దగ్గర నుంచి ఏ మట్టి వేయాలి, అలాగే ఎంత నీళ్లు పోయాలి, ఎంత గ్యాప్ ఉండాలి, ఏ మొక్కకి ఎంత కుండీ కావాలి, ఒక కుండీలో ఎన్ని మొక్కలు వేయాలి. ఇప్పుడే నారు పోసానండి, ఇవన్నీ మళ్ళీ తీసేసి వేరే వేరే కుండీల్లో పాతాను. ఎంత కావాలి అనేది తెలియాలి. సరే, ఈ క్రమంలో నాకు కొన్ని సందేహాలు వచ్చాయి. ఏంటి, ఈ చామంతి మొక్కలు వాడిపోయాయి, మంచిగా ఉన్నాయి నిన్నటిదాకా. అది ఇంకా వేరే పాట్లో వేద్దాం అనుకుని వేయలేదు, మరి ఎందుకు వాడిపోయాయో తెలియదు నాకు. అలాగే గులాబీ కొమ్మల్ని కొంచెం కట్ చేసి ఇక్కడ వేసాను, దీంట్లో బతికింది. కొమ్మ అట్లా కట్ చేసి చిన్న మొక్క వేసినా గులాబీ బతికి చిగురు వచ్చింది. రకరకాల గులాబీలు, 2-3 రకాల గులాబీలు ఉన్నాయి, 2-3 రకాల మందారాలు, 2-3 రకాల మల్లెలు ఉన్నాయి.
మరువం కూడా మొక్కలు వేసినా కూడా బతుకుతుంది, కొమ్మ వేసినా కూడా బతికేస్తుంది. ఇట్లాగా ఈ మామిడి చెట్టు గోడకు దగ్గరగా వేసానా చూడాలి, మళ్ళీ దాన్ని ఏమైనా మార్చాలేమో చూడాలి. అరటి చెట్టు కూడా ప్లేస్ మార్చాలి. ప్రస్తుతానికి అట్లా వేసిస్తాను చనిపోతుందని, కానీ తర్వాత నుంచి ప్లేస్ మారుస్తాను. ఆ పిలకలు తీసి వేరే చోట వేస్తాను. ఇంకా మీ సలహాలు సూచనలు తెలియజేయండి. ఈ ఈ ఈ వీడియోలో నా క్వశ్చన్ ఏంటంటే, తెలిసిన వాళ్ళు తెలియజేయండి. ఇప్పుడు దీంట్లోకి కంపోస్ట్ అనే వేస్తున్నారు, అలాగే పెస్టిసైడ్స్ అనే వేస్తున్నారు. అంటే క్రిములు వస్తే వాటిని అదే ఈ బ్యాక్టీరియా, వీటిని మంచి బ్యాక్టీరియా అని బయో కంపోస్ట్ ఏదో బయో పెస్టిసైడ్స్ ఏవో చెప్తున్నారు పేర్లు, రకరకాల పేర్లు. ఆ వాడే పేర్లు ఇంకా అర్థం కాలేదు నాకు, కానీ ఈ వీటిల్లో రకరకాలు ఉంటాయని అర్థమైంది. ఇంతకీ సహజంగా పంటను పండించడం, ఆర్గానిక్గా పండించడం అనే దాంట్లో కొంచెం ఏమైనా తేడా ఉందా? ఒకటో క్వశ్చన్, ఇది చాలా ముఖ్యమైనది, ఇది అందరికీ అర్థం కాదు. ఏంటంటే న్యాయంగా బతకడం, ధర్మంగా బతకడం, ఈ రెండింటికి తేడా ఉన్నట్టుగా సహజంగా పంట పండించడం, సహజ పెస్టిసైడ్స్ వాడి, అలాగే ఆర్గానిక్ అనేది, ఆర్గానిక్ అంటాడు కానీ కొంచెం దాంట్లో ఏదో తేడా తిరకాసు ఉన్నట్టుగా ఉంది నాకు. వాటిలో ఏమైనా తేడా ఉందా? మీరు ఎవరైనా గమనించారా చెప్పండి, నేను తెలుసుకుని నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. ప్రస్తుతానికి ఏదో తులసి కోట ఇట్లా పెట్టాము, ఇంకా దీన్ని మళ్ళీ మార్గం చేయాలి, ఇంకా పెద్దది కట్టించాలని చూడాలి. ఇప్పుడే జస్ట్ స్టార్ట్ చేశాను. ఒకటో క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏంటంటే, ఈ ఇప్పుడు కెమికల్ పెస్టిసైడ్స్ని ఎట్లా తెలుసుకోవాలి? నాకు కెమికల్ వద్దని, న్యాచురల్గా పండాలి, మొక్క ఎదగడానికి ఏం కావాలి? అలాగే చిన్న మొక్కని కట్ చేసి రూటింగ్ హార్మోన్ అంటున్నారు, ఆ రూటింగ్కి ఏం కావాలి? రూట్స్ అంటే వేర్లు బాగా పెరగడానికి. అలాగే ఈ సూడోమోనాస్ ఇవన్నీ అంటున్నారు, ఆ పేర్లు ఏంటి? అవి దేనికి పనికొస్తే అచ్చ తెలుగులో ఎవరు చెప్పట్లేదే, దేనికి పనికొస్తే తెలియట్లేదు. టెక్నికల్ వర్డ్స్ అనమాట. ఏ రంగంలో వాళ్ళకి ఆ రంగంలో కొన్ని టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి, ఆ పదాలు బాగా చేస్తేనే తెలుస్తాయి. మొక్కలు బాగా పెరగడానికి ఏం కావాలి? అలాగే మొక్కలకి ఈ క్రిమికీటకాదులు వస్తే వాటిని పోగొట్టడానికి ఏం కావాలి? సహజ సిద్ధంగా ఉండేటువంటివి ఏంటి? అలాగే ఈ పూల మొక్కలకి ఏం కావాలి, పండ్ల మొక్కలకి ఏం కావాలి, కూరగాయల మొక్కలకి ఏం కావాలి? వాటికి వేరే వేరే ఉంటాయా, అన్నిటికీ ఒకటే ఉంటుందా? ఇంకా ఈ మట్టిగా వాడడానికి కుండల్లో పోస్తే, అంటే కుండలో అంటే ఈ బకెట్స్లో వీటిల్లో పోస్తే, ఆ పోసే మట్టి ఎలా ఉండాలి? దీని గురించి తెలిసిన వాళ్ళు తెలియజెప్పండి. నేను తెలుసుకుని నెక్స్ట్ వీడియోలు తయారు చేస్తాను. జై శ్రీరామ్. నాకు ఇంకా అవకాశం ఉందండి, దీన్ని చక్కగా పెంచి ఎవ్వరు కూడా పంట కోసం ఇతరుల మీద ఆధారపడకూడదు. ఇదిగో ఈ పక్కన ఖాళీ స్థలం ఉంది మా బంధువులదే. ఈ స్థలంలో ఈ మొక్కలు పాతాను, ఆల్రెడీ 2-3 మొక్కలు పాతాను, కానీ కొంచెం మంచి మొక్కలు పాతి పందిర్లు వేసి చేయాలని. ఈ మొక్కలకి ఇప్పుడు సమయం అయిపోయిందేమో, జూలై మిడిల్కి వచ్చేసాం కదా, చూస్తాను నెమ్మదిగా ఒక్కొక్క మొక్క వేస్తాను ఈ యార్డ్లో కూడా. అలాగే నాకు ముందర సైడ్ కూడా ప్లేస్ ఉంది, ఏదైనా మొక్క కట్ చేసి ఈ అలోవెరా జెల్లో ముంచి పెడితే బాగా వేర్లు వస్తాయని చెప్పారు. అలాగే నిమ్మ మొక్క విడిగా వేసాను, దీంట్లో ఇట్లాగా కట్టి దాంట్లో వేసాను నిమ్మ మొక్క. ఇది మా ఇల్లు, ఇక్కడ కూడా వేసా. తమలపాకు, మారేడు, ఇదేమో గరుడు వర్ధనం, జామ, మందారం, దానిమ్మ, నందివర్ధనం మధ్యలో ఉంది, ఇది మామిడి,
మందారం. ఇంకా అటువైపు కొన్ని పూల మొక్కలు వేసా. ఇవి 1,00,000 వరహాలు అంటారు, 100 వరహాలు. అది కూడా ఒక రకం తెల్ల పువ్వు వస్తుంది. ఇది ఇది దేవగన్నేరు. దేవగన్నేరు అసలు మట్టిలో వేయించా ఇట్లాగా వేరే మొక్కలతో నీళ్ళు ఎక్కువ అవసరం లేదనుకుంటుంది దీనికి. కానీ మొండి మొక్క అసలు నీళ్ళు లేకపోయినా బతికేస్తూ ఉంటుంది, చూశాను. దీన్ని మళ్ళీ వేరే దాంట్లో వేయాలేమో. ఇంకో నేను మా ఆవిడే కలిసి ఈ గార్డెనింగ్ చేస్తాం. అప్పుడప్పుడు మా అమ్మగారు కూడా సహకారం చేస్తారు. చూద్దాం ఎలా వస్తుంది ఏంటనేది.